నీ అవ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందిరా. అప్పుడు మస్తుండే. అవునారా? అయితే నాకు ఇల్లు చూడరాదు, తక్కువ రేట్లో పడుతుందేమో. ఏ రేట్ ఏం తగ్గలేరా. అగో డిమాండ్ లేకుంటే తగ్గాలే కదరా. ఏమో గవన్నీ నాకు తెలియదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది గంతే అని దోస్తుల నడుమ నడిచిన చర్చ. కొనుడు అమ్ముడు ఎంత తగ్గిందో తెలియదు కానీ ఏ ఏరియాలగినా ఏ మందం రేట్ అయితే దిగలేదబ్బా. సరే గీ ముచ్చట మళ్ళోపారి క్లియర్గా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుండ్రి. 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు కాదు 400 ఎకరాలు అమ్మాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. హైదరాబాద్ గచ్చిబౌల్ ఏరియాలో అర్రాసు పెడుతున్నాం, కాయసున్నోళ్ళు దరఖాస్తు పెట్టురని 15వ తారీఖు దాకా టైం ఇచ్చింది. ఇది అమ్మేస్తే అల్కగా 20,000 కోట్ల రూపాయలు వస్తాయట. మళ్ళా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఇదే పెద్ద బిజినెస్ డీలు. 19 ఏళ్ల కిందట కొన్ని కంపెనీలకి భూమి ఇచ్చి ఎంబటే క్యాన్సిల్ చేసిండ్రు. అప్పటికెళ్ళి హైకోర్టులో కేసు నడుస్తుంటే నీరుడే ఇది సర్కార్ భూమి అని తీర్పు వచ్చింది. హైటెక్ సిటీకి 7-8 కిలోమీటర్ల దూరంలో 400 ఎకరాలు ఉంది. చుట్టూరా ఐటీ కంపెనీలు మొగుళ్ళను దాకే అద్దాల మేడలు. ఇది అర్రాసు పెట్టి వచ్చిన పైసలను పథకాలకు ఖర్చు పెట్టే ఆలోచన చేస్తుర్రట. అప్పుల కుప్పతోటి సంసారం గుంజుకచ్చుడు కష్టం అవుతుంది. అందరికి అన్ని సౌలతులు చేయాలంటే ఇది ఒక్కతోవే అవుపడుతున్నదట. గచ్చిబౌల్ అంటే చాలా పిరంగల్ ఏరియాయే. ఎకరం ఎంత వలుకుతుందో ఎవరు కొంటారో గాని చేలు అట్లెట్ల బేరం పెడతారని గులాబీ లీడర్లు గుస్సా అవుతాండ్రు. గమ్మత్ ఏందంటే మనోళ్ళు ఏలు వాళ్ళు ఉండగా ఎప్పుడు పైసలు ఎక్కరబడ్డా సిటీ శివర్ల భూములు తూర్పాల పట్టినోళ్లే.